హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ లడ్డూలు అండి, హెల్దీగా ఉండే లడ్డూలు, తెల్ల నువ్వులతో చేసిన లడ్డూలు అండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నా, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా రోజు ఒక లడ్డు తిన్నామనుకోండి మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని పావు కప్పు పల్లీలు వేయించుకోవాలండి. చూడండి, మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలండి. ఇంకా చూడండి, ఇంక ఇవి ఇలాగ వేగితే చాలండి. ఇంకా తీసి ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇంకా తర్వాత ఇదే కళాయిలోనే ఒక కప్పు నువ్వులండి, తెల్ల నువ్వులు. వీటిని కూడా మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, నువ్వులు తొందరగానే వేగుతాయి. ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఈ నువ్వులు తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలాగ రోజు ఒక లడ్డు తిన్నామనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి, ఇంక ఇవి ఇలాగ వేగితే చాలండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా వీటిని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత పల్లీలను వేసుకోవాలండి. ఇలాగ ఒక 2 స్పూన్ల పల్లీలు పక్కకు తీసుకొని పెట్టుకున్నాను, లడ్డు చుట్టేటప్పుడు వేసుకుందామనేసి. వీటిని మిక్సీ పట్టుకుందాము. నువ్వులు కూడా తీసుకున్నానండి, ఒక 3 స్పూన్ల నువ్వులు కూడా పక్కకు తీసేసినాను. తర్వాత వీటిని ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇందులోకి నువ్వులు కూడా మిక్సీ పట్టుకుందాము. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకుందాము. తర్వాత ఒకటి ఇలాచీ వేసుకోవాలండి. చూడండి, ఇంక ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలాగుంటే చాలు. ఇంకా తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల వెండి కొబ్బరి పొడి అండి, ఇది తురిమినది, ఇలాగ వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకుందాము. మూత పెట్టి మిక్సీ పట్టుకుందాము. ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇంక ఇలా ఉంటే చాలండి, సరిపోతుంది. ఇది ఇంకా ఇలాగుంటే చాలు. ఇంకా తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వేసుకుందాం. అంతా మనం మిక్సీ పెట్టుకున్న దాన్ని అంతా ఇందులోకి వేసుకోవాలి. చూడండి, అంతా ఇంక ఇలాగ వేసుకోవాలి. తర్వాత చేత్తో అంతా కలుపుకుందాము, ఉండలు లేకుండా అంతా ఒకసారి కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. చూడండి, ఇలాగ మనం కచ్చగా దంచుకున్న పల్లీలు వేసుకోవాలి. తర్వాత నువ్వులు ఒక 3 స్పూన్లు అండి వేసుకొని అంతా కలుపుకుందాము. చూడండి, ఉండలు లేకుండా ఇలాగ చేత్తో కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. ఇలా కలుపుకోవాలి. ఇంకా ఇలాగ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా పిండి తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలాగా ఇలాగ చుట్టుకోవడమే. ఇంకా చూడండి, ఇంక ఇలాగ చుట్టుకోవాలి లడ్డూలు. ఇంకా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇంకా మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే చేద్దాము. లడ్డూలు అన్నిటినీ ఇంక ఇలాగే చేసుకోవాలండి, లడ్డూలను. అంతే అండి, ఎంతో హెల్తీగా టేస్ట్గా ఉండే నువ్వుల లడ్డూలు రెడీ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా రోజు ఒక లడ్డు తిన్నామనుకోండి హెల్త్కి చాలా మంచిదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, లడ్డూలు అయితే చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.